ఇప్పుడు మనం ఇన్హేలర్ విత్ స్పేసర్ అండ్ మౌత్ పీస్ ఎట్లా వాడాలో చూద్దాం. ఇది సాధారణంగా 5 సంవత్సరాలు పైబడి ఉన్న పిల్లల్లో ఎవరైతే మనకి కోఆపరేటివ్ గా ఉంటారో వాళ్ళలో వాడతాం. దీంట్లో అలాగే ఇన్హేలర్ కి స్లాట్ ఉంటుంది, ఇక్కడ లాక్ ఉంటుంది, ఇక్కడ మౌత్ పీస్ ఉంటుంది. ఇది మౌత్ పీస్ పైన వచ్చే కవర్. ఓకే, సో ఇన్హేలర్ ని వాడక ముందు ఒక 4-5 టైమ్స్ షేక్ చేసి ఇందులో ప్రెస్ చేసి ఇట్లా ప్రెస్ చేసి అప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే పెద్ద పిల్లల్లో కానీ అడల్ట్స్లో కానీ కాలు తీసుకొని కొద్దిసేపు బ్రెత్ హోల్డింగ్ చేయడం. మన వాలంటీర్ చేయగలమో చూద్దాం. ఓకేనా? ఓపెన్ చేయి, డీప్ బ్రెత్ తీసుకో. బ్రెత్ హోల్డ్ చేయగలవా? బ్రెత్ హోల్డ్ చేయి. 1 2 3 4 5 6 7 8 అట్లా హోల్డ్ చేయగలిగితే ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేయడం. ఇది సాధారణంగా అడల్ట్స్ అండ్ పెద్ద పిల్లల్లో చేస్తాం. సో చాలా వరకు పిల్లలు ఇది చేయలేరు. సో సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఒక 5 బ్రెత్స్, స్లో డీప్ బ్రెత్స్ తీసుకోవడం. సో ఈ సెకండ్ టెక్నిక్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది 5 టైమ్స్ శ్వాస తీసుకొని వదలాలి. ఓకే, టీత్తో పట్టుకో. ఓకే, బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్. స్లోగా ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఓకే, అట్లా చూసారు ఎంత చక్కగా 5 స్లో డీప్ బ్రెత్స్ తీసుకున్నాడు. హై ఫైవ్, వెరీ గుడ్. సో ఇది సెకండ్ పద్ధతి. సాధారణంగా పిల్లల్లో మనం ఈ సెకండ్ పద్ధతి అయితేనే బెటర్, ఎందుకంటే వాళ్ళు గాలి తీసుకుని చాలాసేపు అది బ్రెత్ హోల్డ్ చేయలేరు. పర్టికులర్లీ అటాక్స్ వచ్చినప్పుడు హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. థ్యాంక్ యూ.